ఈ నెల 6న ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు. కశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే మొట్టమొదటి రైల్ లింకును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి రైల్వే అధికారులు తుది సన్నాహాలు చేస్తున్నారు. జమ్మూ డివిజన్లోని కటారా పట్టణం నుంచి కశ్మీర్ లోయలోని బారాముల్లా వరకు వందే భారత్ రైలు సేవలను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. కటారాకు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కన్యాకుమారితో సహా వివిధ నగరాల నుంచి డైరెక్ట్ రైళ్లున్నాయి. వందే భారత్ రైలుతో శ్రీనగర్కు కనెక్టివిటీ వస్తుంది. రివర్ బెడ్కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి, కటారా, శ్రీనగర్ వందే భారత్ రైలు ప్రయాణం సాగనుంది. అంజిఖాడ్ వంతెన, చినాబ్ వంతెన పూర్తి కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్కు రైలు సేవలు అనుసంధానమవుతున్నాయి. 272 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటుతో కేవలం 3 గంటల్లో గమ్యం చేరొచ్చు. ప్రస్తుతం కటారా, శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. విమాన మార్గంలో చేరేందుకు గంట పడుతోంది. ఇప్పుడు వందే భారత్ రైలుతో వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.